అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. సో, మనకి ఈ యొక్క జిల్లాల నుంచి మనకి ఈ యొక్క పెన్షన్ అనేదైతే పంపిణీ చేయబోతున్నారండి. సో, ఎప్పుడు పంపిణీ చేస్తారో ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క తెలంగాణ పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందనుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలోని ఆసరా పెన్షన్ కింద ఈ ప్రభుత్వంలోని చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి పెంచుతామని చెప్పేసి అన్నారు గదా! అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ అయితే ఇచ్చింది. అది ఏమిటంటే ఇక్కడ వృద్ధుల వితంతువులకు చూసుకుంటే రూ. 4,000 చొప్పునైతే పెన్షన్ పెంచుతామని తెలిపేసన్నారు. అలాగే దివ్యాంగులకు చూసుకుంటే రూ. 6,000 చొప్పున ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి ప్రతి నెలా కూడాని. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం మాకెప్పుడు డబ్బులు ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మీ అందరికీ తెలిసినట్లుగానే ఈ యొక్క రూ. 4,000 అలాగే రూ. 6,000 సంబంధించి నిధులనేవైతే కేటాయిస్తున్నారండి. దీనికి సంబంధించి చూసుకుంటే మీ అందరికీ చెప్పినట్లుగానే ముందు వీడియోలో కూడాని 22,000 అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఇప్పుడు చూసుకుంటే మీరు చాలా సార్లు చెప్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి. సో, మనకొచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే అండి, ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి మనకి ఈ దసరాలోగా విడుదల చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే ముందడుగైతే వేస్తుందని చెప్పాలి. అటు రైతు భరోసా గానీ, రైతు రుణమాఫీ సంబంధించి గానీ, ఏ ఏ పథకాలున్నాయో ప్రతీదీ కూడా తెలుసుకొని, సో, వాటన్నిటిని కూడా వారి యొక్క ఖాతాలో జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందో తెలుస్తుందండి. అలాగే ఇటు పెన్షన్ సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ముందడుగులేస్తుంది. సో, దీనిపై కూడా మనకు త్వరలోనే అధికార ప్రకటన అయితే రానుందండి. సో, ఏ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.